నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే ఇలా తుర్రుమనుకుంటూ అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అండ్ ఇంకా అక్కడ అందరం కలిసి కూడా చాలా సరదాగా తాటిముంజలతుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ తాటిముంజలు అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టము. ఎంత తిన్నా తనివి తీరదు. నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఊరైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ మా పొలంలోకి వెళ్ళి తాటిముంజలు తిన్నాము. ఈ సమ్మర్ లో తాటిముంజలే కాదు, కళ్ళు తాగినా కూడా చాలా చాలా మంచిది. మొత్తం బాడీ ఓవర్ హీట్ అంతా కూడా తగ్గించేస్తుంది మనకి. మీలో ఎంతమందికి తాటిముంజలు అంటే ఇష్టమో నాకు వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. నా పెళ్లికి ముందు వైజాగ్ లో ఎప్పుడు తాటిముంజలు కనిపించినా ఖచ్చితంగా కొనుక్కుంటూ తినేవాళ్ళం, మిస్ చేసేదాన్ని కాదు. నాకు ఇప్పటికే బాగా గుర్తు, నా పెళ్ళని కొత్తలో మా మామయ్యకి ఒకే ఒక తాటకాయ కావాలని అడిగితే ఒక పెద్ద గోనుతో తాటికాయలు తెచ్చారు. అండ్ మేమైతే అవన్నీ తినలేం కాబట్టి మా ఇది మొత్తం పనిచేసాము. అలా మన సొంత పొలంలో కూర్చొని తాటిముంజలు తినడం అనేది నిజంగా ఆ ఫీలింగ్ దేనితోని మనం పోల్చలేము. మేము బెంగాల్లో ఉంటున్నప్పుడు కూడా చాలా సార్లు తాటిముంజలు అయితే మార్కెట్ లో అమ్ముతున్నప్పుడు చూసేవాళ్ళం, మనం తీసుకునే వాళ్ళం కూడా. బట్ మన సైడ్ ఉన్నంత టేస్ట్ అయితే అస్సలు ఉండేది కాదు, చాలా చప్పగా అనిపించేది. ఎంతైనా మన సైడ్ తాటిముంజ పల్లెటూరు లైఫ్ అనేది చాలా చాలా వండర్ఫుల్ లైఫ్. అండ్ నేనైతే చాలా చాలా ఇష్టపడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.